హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు. ఇది వచ్చేసి అయితే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా పిల్లల్ని తీసుకొచ్చే వరకు నాకు ఎక్కువ అయిపోతుందనమాట. ఇంకా పిల్లలు వస్తే నాకు అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రాదనమాట. మా పాపనన్నా సైలెంట్గా కూర్చోమంటే కొద్దిసేపు కూర్చుంటుంది, కానీ మా వాడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు మధ్యలో ఏదో ఒకటి. ఒక 10 మినిట్స్ కూర్చోలేరు కదా ఇక పిల్లలు. అలా అలా 2-3 సార్లు ఇచ్చినా కూడా వాయిస్ ఓవరు ఇంకా పిల్లలకి ఇట్లా అస్సలు ఉంటలేరనమాట, సైలెంట్గా ఉంటలేరు. మా వాడు ఒకటి డిస్టర్బ్ చేస్తుండే ఏదో ఒకటి. అలా ఇక ఇంకా సరేలే అన్నట్టు అట్లా నేను అప్లోడ్ చేయలేదన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఇంకా కొంచెం అయితే సపోర్ట్ చేయండి, ఏమనుకోకండి. ఈ డైలీ వీడియోస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నిన్న పెట్టలేదు, మొన్న పెట్టలేదు, లేకపోతే రెగ్యులర్గానే పెడతాను నేను వీడియోస్ మ్యాక్సిమం అయితే. కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసాక లైక్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి అయితే ట్యూస్డే రోజు అన్నాను కదా. ఇంకా ఈ నైటీస్ అయితే నేను మొన్న అంటే 10 డేస్ అవుతుంది అనుకోండి, డీమార్ట్లో తీసుకొచ్చాను అనమాట. నాకేందంటే హైట్ ఉంటాను కదా, కొంచెం దొరికాయి అనమాట నైటీస్. అన్నీ పెద్ద పెద్ద షాపులలో దొరుకుతాయి, కానీ ఇంకా ఎప్పుడైతే మేము పెద్ద పెద్ద షాపులలో వెళ్ళలేదు, అందులోనూ ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా అనేసి వెళ్ళలేదు. ఎక్కువ నేను 150-200 లోపే నైటీస్ అని ఆ రేంజే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా మూటలలో వస్తారు కదా, మూటల మీద ఆంటీ వాళ్ళు ఇట్లా అమ్ముకుంటూ వస్తారు కదా, వాళ్ళ దగ్గర కొందామన్నా వాళ్ళ దగ్గర అన్నీ మీడియం సైజే ఉంటాయి అన్నమాట. ఇట్లా పెద్దవి ఉండయి, ఆ పెద్దవి కూడా ఏరి కోరి తీసుకోవాలి. ఒకవేళ లేకపోతే తెమ్మని చెప్తే తీసుకొస్తారనమాట. అట్లా చాలా కష్టమైతే డీమార్ట్లోకి పోతే కొన్నే ఉంటాయి, అవి కూడా 150 చూసారు కదా, 169 అట్లా ఒక 5-6 ఉంటాయి. ఎక్కువ ఉండయి డీమార్ట్లో కూడా నైటీస్. మిగతాయి కూడా కొన్ని ఉంటాయి, అవి కొంచెం ఎక్కువ మనీ ఉంటాయి అనమాట. అంటే 300-400 అట్లా ఉంటాయి అనమాట, ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో అది ఫ్రెండ్స్, అందుకనే ఇంకా నాకు దొరికే డీమార్ట్లో పెద్దగానే ఉంటాయి. ఇంకా 169 పెట్టి 2 తెచ్చేసుకుంటాను అనమాట. అది ఇక 2 నైటీస్ ఉన్నాయి, అవి ఇంకా పాతగా అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న నైటీ ఇంకొక నైటీ ఉంది, ఇక పాత పడ్డాయి అనేసి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎక్కువ నైటీసే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపిస్తుంది. శారీస్ కానీ డ్రెస్సులు కానీ అస్సలు కట్టుకోవాలనిపించదు, నైటీలే వేసుకోవాలనిపిస్తుంది నాకైతే. అంతే కదా, మన కంఫర్ట్ నైటీసే బాగుంటాయి అనిపిస్తుంది. సో నైటీసే వేసుకుంటాను, అందుకనే 2 నైటీలు అయితే తెచ్చేసుకున్నాను అనమాట, 169వి 2. సో ఇక చూసారు కదా, బయట అయితే ఇక దీపం పెట్టాలనేసి ఇక పొద్దున్నే వాకిలోకి ముగ్గేసేసాను, ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇక అవి అవుతుంటే ఇంకా ఇక్కడ బాసనలు అయితే తోమి సదరాను అనమాట. ఇక బాసనలు అంటాం కానీ బాసనలు తోమడం ఒక ఎత్తు అయితే సదరడం అయితే ఇంకొక ఎత్తు అనమాట. నాకైతే అస్సలు సదరబుద్ధి కాదండి, కానీ సదిరినాక మళ్ళీ మంచిగా ఉంది, సెల్ఫ్లు మంచిగా కొడతాయి అనమాట. బాసనలన్నీ సదిరినాక అదొక తృప్తి అట్లా అనిపిస్తుంటుంది. ఇంకా సదరడం అయితే అబ్బా సదరాలనా, బాసనలు సదరాలనా అని ఒక మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఇక ఏదో అత కష్టంతో సదరిస్తాం కదా, తప్పదు కదా సదరడము. సదిరినాక ఇక మంచిగా గుడ్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట, సెల్ఫ్లో చూసి అమ్మయ్య సదిరేసినామని. సో అది ఫ్రెండ్స్. సో ఇక బాసనలు అయితే పొద్దున తోమిన అనమాట, అవి సదిరేసుకున్నా. ఇక కూర కూడా అన్నీ ఉడిచిపెడుతున్నా. ఇక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి లెమన్ రైస్ అనమాట. ఆ రోజు పిల్లలకి లెమన్ రైస్ వేసి ఇక పెట్టాను, తిన్నారు వెళ్ళారు. ఇక మళ్ళీ ఇంకా కొన్ని బాసనలు ఉండే, ఇంకా అవన్నీ తోముదామనేసి సదిరేస్తున్నా. ఇంకా అన్నీ చదురుకుంటున్నాను అనమాట. ఇక ఎక్కడి ఇక ఉంటాయి కదా, ఇక ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక, ఇక మా హస్బెండ్ ఆఫీస్కి పోయినాక, పిల్లలు స్కూల్కి పోయినాక ఇక అన్నీ ఉంటాయి చదరడము. ఇక మన అందరికీ తెలుసు కదండి. సో ఇక ఇంట్లో పనులే కదా, డైలీ వ్లాగ్స్ ఇవే కదా నేను షేర్ చేసేది. సో అంతా ఇక అదే అనమాట. సో ఇంకా చిన్నవి చదరడం అంటే చాలా కష్టం. వంగాల లేవాలా ఇక టవాల్స్ అని, పిల్లల బట్టలు, ఇడిచేసిన బట్టలు, అవి ఇవి చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ చదివేసరికి ఇక బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది నాకైతే. సో ఇక బాసనలు అయితే తోమేసుకుంటున్నానండి. ఇంకా ఫుల్ ఎండ చూస్తున్నారు కదా, 11 ఏమో అవుతుంది. ఫుల్ ఎండ స్టార్ట్ అయిందనమాట. సో ఇక కొన్ని బాసనలు ఎందుకు తీసిందేమో నాకే తెలియదు, అంటే మంచి తీసిన మళ్ళీ వాడుకుందాం అనేసి, అంటే పొద్దున వంట చేసేటప్పుడు అనమాట. ఇక మళ్ళీ ఉత్తగా కడిగిన బాగానే ఉన్నాయి కదా అనేసి ఏం సబ్బు పెట్టకుండా మామూలుగా కడిగిన అనమాట, కడిగి పెట్టేసుకున్నా. ఇక బయటికి పోయినా కదా, ఇప్పుడు బాసనల సబ్బు మార్నింగ్ నల్ల వచ్చి ఉండే అనమాట. ఇక బిందెలు డబ్బాలు తోముతాం కదా, ఇక అది పెట్టేస్తే తీసుకొచ్చా అనమాట. ఇక అవి తీసుకొచ్చి ఇక మళ్ళీ మిగతా బాసనలు అయితే తోమేస్తున్నాను.
సో మీకు సమ్మర్ వస్తే ఇప్పుడు ఎక్కువ లేడీస్ సమ్మర్ వస్తే ఎక్కువ నైటీసే కదా, నైటీస్ ఎంతమందికి నైటీస్ వేసుకోవాలన్నా సమ్మర్లో శారీస్ కట్టుకోవాలన్న డ్రెస్లో ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. నైటీస్కి ఎక్కువ నైటీస్ అంటే ఎంతమందికి ఇష్టం వేసుకోవడము, ఇష్టం అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే నైటీలు మంచి మంచి కొనాలనిపిస్తుంది, మంచిగా కొనుక్కొని మంచిగా డిజైన్ కొనాలనిపిస్తుంది. కానీ అవి పెద్ద పెద్ద షాప్లో దొరుకుతాయి, ఒకవేళ దొరికినా కూడా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట. 300, 400, 500 ఉంటాయి. సో అంతా ఎప్పుడు కొనలే నేను, ఎప్పుడైనా 200లో బిలోనే ఉంటాయి నా నైటీస్, 200 అంతే. ఇక అవే వేసుకుంటా అనమాట. ఎలాగో ఇక ఒక 5-6 నెలలు, 6 నెలలు, 7 నెలలు వేస్తా, సంవత్సరం దాకా కూడా వేస్తా అనమాట మంచిగా ఉంటే. ఇక మొత్తం కలర్ పోయి కొంచెం మబ్బు మబ్బు అయిపోతే ఇక చేంజ్ చేస్తాను. సో ఇక ఇక్కడైతే అంతా దులుపుతున్నానండి ఇదంతా. ఇక అంతా డస్ట్, బాగా డస్ట్ వస్తుందన్నమాట. ఎండాకాలం కదా, ఇక ఉన్నది లేనిది రోడ్డు మీద దుమ్మంతా ఇంట్లోకే వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ విండోస్ ఓపెన్ పెట్టకపోతేనేమో గాలి రాదు కదా పిల్లలకైనా మనకి పెద్దలకైనా సరే అనేసి విండోస్ ఓపెన్ పెడితే మొత్తం డస్ట్ వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా ఫ్యాన్ అంతా దులిపేసిన చూసరికి మొత్తం నల్లగా ఉంది. దులిపి ఒక 10 డేస్ అవుతుంది అనమాట. 10 డేస్కి చూడండి నల్లగా మొత్తం ఉంది, ఇంకా అంత బూజు పట్టేసింది అనమాట. చూసరికి అయ్యో ఇంతగానం ఉందా అనుకొని మళ్ళీ దులిపిన. సో ఇక ఇంత హైట్ ఫ్యాన్ పట్టుకుంటుంది ఏంది అనుకున్నారు. అంటే నేను మామూలుగానే హైట్ ఉంటాను, మామూలు హైట్కి ఆ ఫ్యాన్ అనేది కిందికి ఉందన్నమాట, మరి పైకి లేదు. రేకులు ఇల్లు కదా, కొంచెం కిందికి కట్టారనమాట అంతే, అందుకనే నాకు అందుతుంది ఫ్యాను. మళ్ళీ ఇంత హైట్ ఉందా అని అనుకున్నారు. మామూలుగానే ఉంటాను, కాకపోతే ఏంటంటే అది కిందికి ఉండేసరికి ఫ్యాన్ కూడా కిందికి వచ్చేసింది అనమాట, అందుకని పట్టుకొని దులుపుతున్నా. సో అది ఫ్రెండ్స్, ఇక అంతా దులిపేసిన. ఇక తడి బట్ట పెట్టి దులుద్దాం అనుకున్నా కానీ ఇంకా అంతా దులిపేసిన కదా, ఇక వద్దులే అనిపించింది. సో అదనమాట. ఇక అంతా నీట్గా అయితే ఊడ్చేసుకొని వస్తున్నా అనమాట. ఇల్లు తుడిస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి. ఇక పిల్లలు వచ్చే టైం అయింది, హడావుడి ఉంటుంది అనమాట. 12కి వెళ్ళాలి, 9కి వెళ్తున్నారు. 3 అవర్సే. 3 అవర్స్లో ఇక వంట అంటే నేను మార్నింగే చేస్తాను కదా మా హస్బెండ్కి. సో ఇక పిల్లలకు కూడా అప్పుడే ఉంటుంది. ఏమైనా సప్పగా తీసేది ఉంటే పొద్దున్నే సప్పగా తీసేస్తాను కదా, అదే కూర తీయకపోతే కరెక్ట్గా సరిపోతుంది, కారం పిల్లలు తింటారులే అనిపిస్తే ఇంకా ఏం తీయను అనమాట. సో వంట పొద్దున్నే వేసినా కానీ ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, బాసనలు, బట్టలు, ఇల్లు తుడుచుడు ఇవన్నీ చేసుకోవాలన్నట్టు. మళ్ళీ వీడియో ఎడిట్ చేయాలా, వాయిస్ ఓవర్ ఇవ్వాలా, ఇంత ఉంటుంది. ఈ 3 గంటలలో ఇన్ని పనులు చేసేసుకోవాలన్నమాట. సో అది ఫ్రెండ్స్. ఇంకా పొయ్యి అయితే మొత్తం నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట ఇక్కడైతే. వీడియో ఏమన్నా లెంతీగా అనిపిస్తే వీడియో ఎలా ఉంది అనేది లాస్ట్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం నాకు కూడా తెలుస్తుంది కదా నేను వీడియో లెంతీగా ఉందా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఒక్కొక్కసారి లెంతీగానే ఉంటుంది, ఇంకొకసారి 10-12 మినిట్స్ కంటే ఏం పెట్టాను. కొన్ని వీడియోస్ 15-16 అట్లా ఉంటాయి అనమాట, 17 ఉంటాయి. మంచిగా ఇక ఎడిట్ చేస్తుంటాను కదా, మంచిగానే ఉన్నాయి కదా, చాలా షూట్ చేస్తానన్నమాట. అందుకనే ఇంకా తీసే బుద్ధి కాదు ఎడిట్లో, అంత కష్టపడి చేశాను కదా, ఇక అన్నీ పెడతా, అందుకని కొంచెం లెంతీగా అవుతుంది. ఇక వ్లాగ్స్ అంటే అలానే ఉంటాయి కదండి, మార్నింగ్ వ్లాగ్స్, ఈవినింగ్ వ్లాగ్స్, లేకపోతే మార్నింగ్ నుంచి నైట్ వ్లాగ్స్ ఇలా ఉంటాయి కదా. సో నాకు తోచిన విధంగా నేను చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. సో మెత్త కవర్లు అయితే పిండేసాను, ఇందాక చూసారు కదా మొత్తం కవర్లన్నీ. ఇంకా మెత్త పిల్లోస్కి అయితే వేసేసాను అనమాట, పిండేస్తూనే ఉంటా 1 వీక్ ఒకసారి. ఇంకా పక్కన ఆంటీ చూసారు కదా ఎంత గట్టిగా మాట్లాడుతుందో, ఏదో ఒక డిస్టర్బెన్స్ అనమాట. గట్టిగా అంటే ఆమె వాయిస్ ఉండడమే పెద్దగా ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంది, అంకుల్ తోటి, పెద్ద వాయిస్ అనమాట. సో ఇక అట్లుంటుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇక దీపం అయితే పెట్టేస్తున్నా అండి. ఇంకా 12 అయితే కాలేదు, 12 కావస్తుంది అనమాట. ఇక పెట్టేస్తే ఇక అయిపోతుంది అనేసి. ఇక ఇవి చూసారు కదా ఈ పువ్వులు, ఇంకా ఈ పువ్వులు అన్ని ఇట్లా కవర్లో వేసి పెడతానమాట. ఈ పువ్వులు, పసుపు అంటే ఇవన్నీ ఉంటాయి కదండి, అగరబత్తుల పుల్లలు ఉంటాయి కదా, ఇవి దేవునికి సంబంధించిన అక్కడ అన్నీ మనము తీసి చెత్తబుట్టలో వాడేయండి అనమాట. పువ్వులు దేవుని పాదాల కాడ ఉన్నట్టే కదా, దేవుని దగ్గర ఉంటే పాదాలు అవన్నీ, అదే పువ్వులు అవన్నీ. సో ఇక పువ్వులన్నీ నేను
అయితే అవన్నీ ఏందంటే కవర్‌లో ఏసి నేను అది వాటర్‌లో ఎయాలంట. ఇప్పుడు చెరువులో వాటరు గంగ పోతుంటది గదా! గంగమ్మలో ఎయాలంట. అంటే గంగ నీళ్ళు పోతుంటాయి గదా! ఎక్కడైనా సరే ఎయాలంట. నాకది మా అమ్మ చెప్పినుండే. మామూలుగా ఇంతకుముందుకు నేను చెత్త డబ్బాలో పడేస్తుంటిని. ఇంక నాకేమో అట్లా చెత్త డబ్బాలంటే నాకు గూడా ఐడియా ఉంది. పూలు ఇంత మంచిగా దేవుని దగ్గర పెడతాం గదా! చెత్త డబ్బాలో ఏస్తే ఎంత గలీజుంటది అన్నట్టు నాకు అనిపిస్తుండే. అయితే మామూలుగా గంగలో ఎయాలన్నమాట ఆ పువ్వులు అని చెప్తుండన్నమాట. చాలామంది అనంగా గూడా విన్నా నేను. ఇక ఇక్కడ ఎవ్వరుంటదండి సిటీలో ఏడ పోతాయి నీళ్ళు ఏడుంటాయని మీ చెరువులు అని ఉండే కదా మన ఇంటి దగ్గరలో అనేసి అవన్నీ అట్లా జమ చేసి పెడతా అనమాట. జమ చేసి ఇక మా హస్బెండ్ మామూలుగా ఇక్కడ ఇప్పుడు ఇక వేరే ఉంటాయి కదా నీళ్ళు ఉంటాయి కదా చెరువు ఇట్లా ఎక్కడైనా దూరం పోయినప్పుడు ఇక అక్కడ వేసేస్తాడనమాట. చెప్తే ఇక పోతే అక్కడ వేసేస్తాడనమాట. సో అట్లా జమ చేసి పెడతానమాట. అంతేగాని చెత్తబుట్టలు వేయొద్దంట అస్సలు. ఎందుకంటే చెత్తబుట్టలు అన్నీ వేస్తుంటాం కదా మనము. ఇంకా దేవునివి పవిత్రమైన పువ్వులు కదా అని నా మనసుకు అనిపిస్తుందండి. సో ఇది మీరు ఎలా చేస్తారు పువ్వులు దేవుని కాడ పెట్టిన పువ్వులు ఏడేస్తారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అయితే ఎక్కువ ఐడియా లేదు, తెలుసుకుందాం అనేసి. సో గంగల నీళ్ళల్లో వేయాలంట దేవునికి సంబంధించినవి అన్నీ. సో అట్లా చాలా అది మంచిది అన్నట్టు. ఇట్లా చెత్తబుట్టలు వేయొద్దు. సో అది ఫ్రెండ్స్, అందుకనే జమ చేసి పెడతా. కవర్ నిండా అయితే అయ్యాయి. ఇక ఎక్కడైనా చెరువు కనిపించినప్పుడు వేసేసుకోవాలి అంతే. ఇక మేము బయటికి గిట్ల వెళ్ళినప్పుడు ఎక్కడైనా చెరువు కనిపించినప్పుడు వేసేస్తే ఇంకా అంటే మామూలుగా నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళల్లో వేయాలన్నట్టు. సో అది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఇక పిల్లల్ని అయితే తీసుకొచ్చాను చూసారు కదా. వాళ్ళు నాకు అవి కావాలా ఇవి కావాలా తినిపించేసాను ఆల్రెడీ. నాకు అవి కావాలి ఇవి కావాలంటారు. ఇక బట్టలు అయితే ఆరేసాను. వాళ్ళకి తినిపించినాకనే డ్రై చేసి పెట్టాను అనమాట. బట్టలు కొంచెం లేట్ అయిపోయింది. ఆ డ్రై చేసిన బట్టలు అయితే ఆరేసాను. ఇక ఎండ ఉంది కదా ఒక పని అయిపోతుంది. ఇంకా బట్టలు ఆరేసి ఇంట్లో వచ్చేసి ఇంట్లో ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా. ఎండ ఫుల్ అంటే ఎండ కొడుతుందన్నమాట. ఇక కూర్చున్నా ఇక్కడైతే. ఇంకా పిల్లలు చూస్తున్నారు కదా ఎట్లా ఆట ఆడుతారు. ఇక జంప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక అలా చూసుకుంటూ ఉంటా. ఇక వాళ్ళనైతే నేను ఆపలేనండి. ఇక వినరు. సో ఇక ఇక్కడైతే పడుకోబెట్టానండి. ఇక 3 o'clock ఇట్లా ఆడుకొని ఒక 3 hours దాకా ఆడుకుంటారు. నన్ను సతాయిస్తారు. ఇంక అప్పుడు పడుకుంటారనమాట. ఇక పడుకోగానే ఇంక నేను జరసేపు అట్లా రిలాక్స్ అయ్యి ఇక పిల్లలకి ఏమన్నా కావాలా కదా స్నాక్స్కి అనేసి మొన్న డీమార్ట్లో మురమురాలు కొన్ని అటుకులు తీసుకొచ్చామన్నమాట. ఇవి ఇక స్నాక్స్కి అనేసి పిల్లలకు కూడా హెల్తీ కదా అనేసి అయితే ఇంకా చేస్తున్నాను అనమాట. బాగుంటాయి అసలు మురమురాలు. ఇవి అటుకులు ఉంటాయి కదా బయట అమ్ముతుంటారు పార్కుల సైడ్ అక్కడిక్కడ అమ్ముతుంటారు కదా. ఒక పొట్లంలాగా కట్టిస్తారు. 20 రూపీస్ అనమాట. అవే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా అట్లుంటుంది అనమాట. ఇక తీసుకొచ్చి చేశాను. నేనైతే చేస్తాను. మొన్న కూడా చేశాను. ఒక 3 times చేశాను ఇప్పటికీ. మంచిగా ఆనియన్స్ వేసుకొని తింటే బాగుంటుంది. ఇక మా పిల్లలు తినరు కదా. ఓన్లీ తాలింపు పెట్టేసి అందులో ఏమేసానంటే పుట్నాలు వేసేస్తాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి పల్లీలు వేస్తాను కంపల్సరీ. ఇవన్నీ వేసి ఇంకా ఉప్పు వేసేసి అంటే అటుకులు వేయాలి ఫస్ట్. అటుకులు తొందరగా మగ్గిపోతాయి కదా. మనము మురమురాలు వేసినాక అటుకులు వేస్తే అటుకులకి మురమురాలు అంత ఇంకా మురమురాలు ఉండేసరికి అటుకులు మగ్గవన్నమాట ఆయిల్లో. సో అప్పుడు ఏమవుతుందంటే అటుకులు కరకరలాడాయి మెత్తగానే అట్లనే ఉంటాయి. మనం వేసినట్టే ఉంటాయి అన్నమాట. ఇక నాకు అట్లా అర్థమైపోయింది. ఒకసారి అట్లనే చేశాను అవి అట్లనే ఉన్నాయి అనమాట. క్రిస్పీగా ఉంటలేవు అన్నట్టు. సరే ఇట్లుందని ఫస్ట్ అటుకులు వేసి చేశాను. సో అటుకులు వేసేసి చేసిందంటే అటుకులు కొంచెం నూనెలో మంచిగా క్రిస్పీగా అయ్యాక అంటే జస్ట్ ఒక 1 minute అలా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మంచిగా. ఇక తర్వాత మురమురాలు వేయాలన్నమాట. ఇక మొత్తం కలిపి కలిపేసుకుంటే మంచిగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఇంకా పిల్లలు లేచే టైం అయింది కదా ఏదో ఒకటి కావాలంటారని చేసేస్తున్నానండి కొన్ని. ఇక మా హస్బెండ్ కూడా ఇష్టమే తింటాడు, రాగానే తింటాడు అనమాట. ఏదైనా స్నాక్స్ లాగా ఇవ్వాలి మా హస్బెండ్కి. సో ఇక మేము చేసుకుని అన్నీ ఇక మా హస్బెండ్ కూడా తింటాడు కదా. ఇక మా హస్బెండ్కి కూడా సాయంత్రం పెడతా అనమాట. సో ఇక్కడైతే ఆనియన్స్ వేసుకున్నానండి. ఇంకా పిల్లలు అయితే లేవలే కదా చేసి పెట్టిన అనమాట. ఇక బాగుంటాయి అసలు. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు నిమ్మకాయ పిండుకోవడం. కానీ ఇక మా హస్బెండ్ ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటుంటే నాకు ఊరిలో వస్తుంటాయి అనమాట సైడ్కి. అబ్బా ఇంత అన్నట్టు నేను కూడా పిండుకున్నా మొన్న నిమ్మకాయ ఒక హాఫ్ పీస్ కట్ చేసుకొని పిండుకొని తిన్నా. చాలా సూపర్ ఉంటాయి. ఇంకా ఆనియన్స్ అయితే మస్ట్ వేసుకుంటా అనమాట. ఆనియన్స్ అయితే బాగుంటాయి అసలు. ఇంకా టేస్ట్ వేరే అనుకోండి. చాలా బాగున్నాయి అసలు క్రిస్పీగా. ఇంకా కొన్ని అయితే ఇక్కడ తింటున్నాను. ఇక అంతలోపే మా పిల్లలు అయితే లేచారనమాట.
మీకు కూడా ఎంతమందికి ఇష్టం అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఇక మురమురాలు చూస్తున్నారు కదా, మంచిగా వేగినాయి. పుట్నాలు పల్లీలు అయితే మంచిగా వేగినాయి అనమాట. మంచిగా మీరు కూడా చేసుకొని తినండి. ఇక అన్నీ మన ఇంట్లో ఉంటాయి కదా. ఈ మురమురాలు అయితే తక్కువ రేటే, 60 రూపీస్కి ఏమో ప్యాకెట్ అనుకుంటా. మా హస్బెండ్ తీసుకొచ్చాడు. మురమురాలేమో 50 or 40 రూపీస్, హాఫ్ కేజీ అనుకుంటా ఫ్రెండ్స్, గుర్తులేదు నాకైతే. ఇక తక్కువ రేటే ఉంటాయి కదా అవి. ఇంకా మనకు బాగుంటుంది, హెల్దీ అనమాట. ఒంటికి కూడా అదే ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అవి. చాలామంది ఏంటంటే ఈ మురమురాలు ఉన్నాయి కదా, అవి బ్రేక్ఫాస్ట్ కింద తింటారంట చాలామంది. సో మీకు తెలుసా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా అలా తింటారా బ్రేక్ఫాస్ట్ కింద అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇక్కడ వచ్చి అయితే పిల్లలు చూస్తున్నారు కదా, ఫ్రూటీ లేవంగానే అవి మురమురాలు వద్దన్నారు, ఫ్రూటీ కావాలి మాకు, జ్యూస్ కావాలి అంటే సరే అనేసి, మజా ఉంటుంది కదా ఫ్రూటీ, 10 రూపీస్ పెట్టి ఇద్దరికి చెరొక్కటి ఇప్పించాను అనమాట. ఇక వాళ్ళైతే తాగుతున్నారు లేవంగానే. ఎండలు బాగా కొడుతున్నాయి కదండి, ఏదో లిక్విడ్స్, పెద్దవాళ్ళకే లిక్విడ్స్ లాంటివి, డ్రింక్స్ తాగాలనిపిస్తుంది కదా, జ్యూసులు లాంటివి. ఇంకా చిన్నపిల్లలకు కూడా అంతే కదా అనేసి కొనిచ్చాను. ఇంకా తర్వాత అలా ఆడుకుంటూ కొన్ని మురమురాలు వేస్తే అవి కూడా తిన్నారు అన్నట్టు. ఇక తర్వాత ఇక్కడ నైట్ అయింది కదా, కొన్ని వంకాయలు ఉంటే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఫ్రై ప్లస్ పొద్దున్న నేను ఏం చేశాను, మన గంగవాయిల కూర చేశాను అనమాట. ఉడిచిపెట్టాను కదా ఒక చిన్న దాంట్లో, మార్నింగ్ బాసం తోమేటప్పుడు. ఇక అది కొంచెం ఉంది మా హస్బెండ్కి, ప్లస్ పచ్చిపులుసు చేసాను అనమాట. బాగుంటుంది పచ్చిపులుసు అయితే. ఇంకా నేనైతే ఇట్లనే చేస్తాను, మన అమ్మమ్మలు నానమ్మలు చేసే విధంగానే చేస్తాను అనమాట. మా అమ్మ కూడా ఇట్లనే చేస్తుంది, బాగుంటుంది. కాకపోతే ఇంకేందంటే జీలకర్ర, ఆనియన్స్, మనము ఈ పులుసు ఉంది కదా చారులోనే పిసుకుంటా ఇట్లా పిసకాలన్నమాట. కొంచెం తీసుకొని ఉప్పులో విసికి ఆనియన్స్ పిసుకుంటా, కొంచెం చారు కలుపుకుంటా, అట్లా చేతితో ఇట్లా విసుకుంటా వేస్తే ఇంకా నీట్గా టేస్ట్ ఉంటుంది అనమాట ఆనియన్స్. కానీ ఇక నేను ఒక చేతితోటి ఫోన్ పట్టుకున్నా కదా, అంత కంఫర్టబుల్ అనిపిస్తలేదు అనేసి ఇంకా నేను డైరెక్ట్ ఆనియన్స్ వేసేసాను, మామూలుగా తాలింపు పెట్టేసుకొని కొంచెం పసుపు వేసి. చాలా బాగుంటాయి. కరివేపాకు అయితే చాలా ఉండాలన్నమాట అందులో. సో అది ఫ్రెండ్స్, ఇక ఇక్కడ మా ఆయనకి ఇస్తున్నా, ఇక మా ఆయన తింటున్నాడు. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ ఫ్రెండ్స్. కొంచెం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.